హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను ప్రొఫెషనల్ సింగిల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. నేను ఈరోజు పార్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. సో స్టార్టింగ్ సీన్లో మనకి చూపిస్తారు మన మెయిన్ లీడ్ క్యారెక్టర్. తన పేరు వచ్చేసి యువాన్. తను వచ్చేసి స్కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి తన లైఫ్లో వచ్చేసి రెండు గోల్స్. అవి ఏంటివంటే ఫస్ట్ వచ్చేసి తన మేజర్ వచ్చేసి స్కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఆయిల్ పెయింటింగ్కి మార్చుకోవాలని చెప్పేసి తన యొక్క డ్రీమ్. ఇంకా సెకండ్ డ్రీమ్ వచ్చేసి తను డేటింగ్ చేయాలని ఎవరైనా అబ్బాయిల్ని, ఎందుకంటే తనపై ఉన్న ప్రొఫెషనల్ సింగిల్ అనే ట్యాగ్ని తను తుడిపేయాలని చెప్పేసి ఇక్కడ తనుండి తన తన హాస్టల్ రూమ్లో ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ అయ్యేసరికి తను గమనిస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ కార్డ్ ఆడుతూ ఉండడం చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తన్ని ఇన్వైట్ చేస్తారు. దాంతో తను కూడా కార్డ్స్ ఆడడంలో కూర్చుంటుంది. ఇక్కడ వాళ్ళు ఉండి కార్డ్స్ ఆడుతూనే ఉంటారు. ఇక్కడనేమో ఎంట్రీ అవుతూ ఉంటారు డిసిప్లైన్ టీమ్. అక్కడ ఎంట్రీ అయ్యేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ యొక్క వస్తువులు దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే అవి అక్కడ అల్లో లేని వాటిని అన్నిటిని దాచిపెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అస్సలకి నచ్చదనమాట అల్లో లేనివి లోపలికి తీసుకొని రావడం. ఇక్కడ వాళ్ళు ఉండి హీరోయిన్ డోర్ ఓపెన్ చేసేసరికి ఇక్కడ హీరోయిన్ టీం మెంబర్స్ అందరు చూసి షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కార్డ్స్ ఆడుతున్నందుకు. ఇక్కడ వాళ్ళందరూ ఉండి షాకింగ్గా అక్కడ ఉన్న ఒక అతన్ని అడుగుతూ ఉంటారు, రిక్వెస్ట్ చేస్తుంటారు, ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి అని అడుగుతూ ఉంటారు. కానీ తను మాత్రం అసలుకి తన మాట వినిపించుకోకుండా వాళ్ళందరి ఫోటో తీసుకుంటాడు ప్రూఫ్స్గా. ఇక్కడ మనకి పరిచయం అవుతుంది ఇంకో మెయిన్ లీడ్ క్యారెక్టర్. తన పేరు వచ్చేసి క్వీన్ షాన్. తను కూడా స్కల్చర్ డిపార్ట్మెంట్ నుంచే ఉండి ఉంటాడు. అంతేకాక తన యొక్క షార్ప్ మైండ్కి, తన యొక్క హ్యాండ్సమ్ లుక్కి, అంతేకాక తన యొక్క కూల్ పర్సనాలిటీకి అందరూ అమ్మాయిలు తన్ని ఫాలో చేస్తూ ఉంటారు. అందరూ తన్ని ఫాలో చేస్తూ ఉంటారు కాక తన్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ మనకి నెక్స్ట్ సీన్లో చూపిస్తారు మన హీరోయిన్ నుండి హడావిడిగా తను నుండి బయలుదేరుతూ ఉంటుంది. తన యొక్క మేజర్ చేంజ్ చేసుకోవడం కోసం ఆయిల్ పెయింటింగ్కి తను ఎగ్జామ్కి వెళ్తూ ఉంటుంది. తను ఎంతో లేట్ అయి ఉంటుంది. దాంతో తను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. తను అడ్డదారి చూసుకుంటుంది. తను త్వరగా చేరుకోవడం కోసం తను షార్ట్ కట్ వాడుతుంది. షార్ట్ కట్లో తను వెళ్తూ ఉంటుంది. అంతలోనే హీరోని అనుకోకుండా తను గుద్దుకుంటుంది. హీరోని గుద్దుకునేసరికి హీరోయిన్ ఏమో తను హీరోయిన్ కింద పడుతూ ఉంటే తను పట్టుకోకుండా తన స్కల్చర్ని కాపాడుకుంటూ ఉంటాడు. తన స్కల్చర్ కింద పడుతూ ఉంటే ఇక్కడ హీరోయిన్ ఏమో తను కింద పడిపోతుంది. అక్కడ పక్కలో ఉన్న లేక్లో తను కింద పడిపోయేసరికి తను ఈత రాకపోయేసరికి తనుండి హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. ఇక్కడ హీరో ఉండి తనకి హెల్ప్ చేయడానికి వెళ్ళబోతూనే ఉంటాడు. అంతలోనే పక్కల నుంచి ఇంకో అతను వస్తాడు తనని కాపాడడం కోసం. రావడంతో తను ఆగిపోతాడు. ఇక్కడ మనకి ఇంకో మన మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. తన పేరు వచ్చేసి సంగ్సీ. తను కూడా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి తన కాలేజ్ అయి ఉండి ఉంటాడు. ఇక్కడ తన్ని కాపాడతాడు. కాపాడిన తర్వాత హీరోయిన్ నుండి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తుంది. సంగ్సీకి థ్యాంక్స్ చెప్పేసి ఆ నుంచి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే తనకి లేట్ అవుతున్నందుకు ఎగ్జామ్కి. తనుండి ఎగ్జామ్ హాల్కి వెళ్ళేస్తూ ఉంటుంది. ఇక్కడనేమో అదంతా హీరో ఇంకా సంగ్సీ చూస్తూ ఉంటాడు. చూసిన తర్వాత సంగ్సీ స్మైల్ ఇస్తూ ఉంటాడు తన వైపు చూసి. ఇక్కడ సంగ్సీ గురించి చెప్పాలంటే తనుండి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి. అంతేకాక తను కూడా చాలా ఫేమస్ వాళ్ళ కాలేజ్లో. మన హీరోయిన్ నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. తను ఎగ్జామ్ హాల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళ టీచర్ ఉండి తన్ని లోపలికి ఇన్వైట్ చేయదనమాట. తను ఉండి లోపలికి రానివ్వకుండా తన్ని బయట ఆపేసి తను ఉండి ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇవ్వదు. దాంతో తను ఉండి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ తన్ని ఇదొక్కసారికి రాయనివ్వండి ఎగ్జామ్ అని అడుగుతూ ఉండేసరికి తను మాత్రం తన హాల్ టికెట్ చూపించి, చూడు నీ హాల్ టికెట్ కూడా మొత్తం తడిసిపోయింది అని చెప్పేసి తన్ని బయటికి పంపిస్తుంది. తన్ని లోపలికి రానివ్వదు. ఇక్కడ తనుండి చాలా రిక్వెస్ట్ చేస్తుంది. అయినా కానీ తన్ని లోపలికి రానివ్వదు తను. దాంతో తను ఎంతో అప్సెట్గా నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి అక్కడ వాళ్ళ రూమ్కి వెళ్ళిన తర్వాత హీరోని చాలా తిడుతూ ఉంటుంది. ఇదంతా హీరో వల్లే జరిగింది. తన స్కల్చర్ని కాపాడుకోవడానికి బదులుగా నన్ను కాపాడినట్టు ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తుంటే ఇలా కాకపోతుండే అని తనుండి చెప్తూ ఉంటుంది. తనుండి అంటూ ఉంటుంది అసలుకి గర్ల్స్ ఎలా తన్ని ఫాలో చేస్తున్నారు
చేస్తున్నారో ఏంటో, తను అసలుకి ఒక అమ్మాయిని కాపాడడం కోసం తన కల్చర్ని కూడా వదిలిపెట్టలే నీ అతన్ని ఎలా ఫాలో చేయగలుగుతారని చెప్తూ ఉంటారు. ఇక్కడనేమో హీరో ఉండి తన రూమ్లో ఎంట్రీ అవుతాడు. ఎంట్రీ అయ్యేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి గమనిస్తారు. తన షూస్ తడిసిపోయి ఉండడం చూసి అడుగుతారు, ఎందుకు నీ షూస్ తడిచిపోయాయి అని అడిగేసరికి తను ఉండి జరిగిందంతా చెప్తారు. చెప్పేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా చాలా కోపడతారు. నువ్వు ఎందుకు అమ్మాయిని కాపాడలేవు, అప్పుడే కదా నిన్ను చూసి ఇంప్రెస్ అవుతారు అందరు అమ్మాయిలు అని చెప్తుండేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, నేను ఏ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని అనుకోవట్లేదు అని తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనకు తెలుస్తుంది హీరోకి ఎలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. తను ఉండి తన యొక్క పని తను పర్ఫెక్ట్గా చూసుకొని తన పని మాత్రం పర్ఫెక్ట్ చేసుకోవడంలోనే తనకి ఇష్టం ఉంటుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ హీరోయిన్ నుండి వాళ్ళ టీచర్ కొండి జరిగిందంతా చెప్పి తనుండి ఇంకోసారి నాకు ఛాన్స్ ఉంటుందా అని అడుగుతూ ఉంటుంది. తను అడుగుతూ ఉండేసరికి వాళ్ళ టీచర్ ఉండి చెప్తూ ఉంటుంది, ఇంకోసారి ఛాన్స్ ఉంది, ఈ ఇయర్ లాస్ట్లో ఉంది ఛాన్స్, కానీ లాస్ట్లో ఎగ్జామ్ ఉంది, కానీ దానికి కేవలం 3 మాత్రమే సెలెక్ట్ చేస్తారు. దాంతో నువ్వు చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఇప్పటి నుంచి నువ్వు నీ యొక్క పర్ఫెక్ట్గా నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఆయిల్ పెయింటింగ్లో అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ అది వినేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ తను ఉండి వాళ్ళ ఫ్రెండ్తో కలిసి తను బయలుదేరుతూ ఉంటుంది. కొన్ని ఎక్కువగా వస్తువులు తీసుకొని వెళ్తూ ఉంటుంది. తను వాళ్ళ ఊటిని మొయ్యలేకపోతూ ఉంటారు. దూరంకించి ఇదంతా సంగ్సి గమనిస్తూ ఉంటాడు. గమనించిన తర్వాత తను ఉండి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాడు. వచ్చేసి తను ఉండి నేను ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పేసి తను ఉండి ఆ వస్తువుల్ని తీసుకొని వెళ్తాడు తనతో పాటు. ఇక్కడ వాళ్ళు ఉండి వాళ్ళ రూమ్కి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటుంది, నీకు సంగ్ ఇప్పుడు హెల్ప్ చేశాడు, నీకు అప్పుడు కూడా హెల్ప్ చేశాడు, నువ్వు తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటూ చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా ఆలోచించి సరే అని ఒప్పుకుంటుంది. తను ఉండి తన కోసం ఒక గిఫ్ట్ తీసుకొని తన నుండి కాఫీటేరియాకి బయలుదేరుతుంది. అక్కడ కాఫీటేరియాలో సంగ్ సి తోటి తనుండి మాట్లాడుతూ తనకి ఒక వాచ్ గిఫ్ట్గా ఇస్తుంది. అది ఇచ్చేసరికి తనుండి వద్దని చెప్తూ ఉంటాడు, కానీ తను మాత్రం తీసుకోమని బలవంతం పెడుతుంది. దాంతో తను కూడా తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇక్కడ తనకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. హీరోయిన్ థ్యాంక్స్ చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇక్కడ హీరోయిన్ నుండి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. హీరోయిన్తో ఉండి చెప్తూ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్ నీకు ఎలా అనిపించాడు తను అని అడిగేసరికి హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది, తనకి నాకు సెట్ అవ్వదు, తను అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు, తను చాలా మంచి అబ్బాయి, నాకు తనకి సెట్ అవ్వదు, ఒకవేళ మేమిద్దరం డేట్ చేయడం స్టార్ట్ చేశాను కానీ నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావు తన పైన అని చెప్తూ ఉంటుంది. ఇదంతా దూరంకించి సాంగ్స్ వింటూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. తను అదంతా వినేసి ఇక్కడ తన వెనకాల వచ్చి నిలబడేసరికి హీరోయిన్ సడన్గా తను చూసేసరికి షాక్ అవుతుంది. ఇక్కడ తనకి తన క్యాంటీన్ కార్డ్ ఇస్తాడు. తనకి అది లోపలనే తను మర్చిపోయి ఉంటుంది. తనుండి ఆ కార్డ్ ఇచ్చేసరికి తనుండి ఆ నుంచి వెంటనే పరిగెత్తుకుంటా నుంచి పారిపోతుంది. ఇక్కడ సంగ్ మాత్రం అదంతా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. అంతలోనే తనకి గుర్తొస్తుంది, తనకి తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా ఇవే చెప్పి ఉంటుంది. తనకి ఇవే మాటలు గుర్తొచ్చేసరికి తనుండి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఒకటేనా కాదా అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ తనుండి అదే ఆలోచిస్తుంటాడు. ఇక్కడనేమో హీరోయిన్ ఉండి తను బయలుదేరుతూ ఉంటుంది ప్రిన్సిపల్ ఆఫీస్కి. బయలుదేరుతూ ఉండేసరికి సడన్గా తనకి హీరో కనిపిస్తాడు. కనిపించేసరికి తనుండి హీరోని ఇగ్నోర్ చేస్తూ తనుండి వెళ్తూ ఉంటుంది. వెళ్తుండేసరికి ఈసారి హీరో తన దగ్గరికి వచ్చేసి తన్ని పట్టుకుంటాడు. పట్టుకునేసరికి హీరోయిన్ నుండి తన నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. హీరో నుండి తన్ని ఆపేసి తను ఏదైనా అడిగే లోపే అంతలోనే హీరోయిన్ నుండి తనపై తుమ్ముతుంది. తుమ్మేసరికి ఇక్కడ హీరో ఉండి తనకి కోల్డ్ వచ్చిందేమోనని చెక్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ నుండి తను వెనకాలకి జరుగుతూ ఉంటుంది. తను వెనకాలకి జరుగుతుండేసరికి సడన్గా తను కింద పడబోతూ ఉంటుంది. అంతలోనే హీరో ఉండి తనని పట్టుకుంటాడు. ఈసారి తను కింద పడకుండా హీరో ఉండి కాపాడేసరికి ఇక్కడ హీరోయిన్తో ఉండి చెప్తుంటాడు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటాను అని చెప్పేసరికి హీరోయిన్ మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే ఇప్పుడు తను అర్జెంటుగా ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి తను ఒప్పుకోకుండా ఆ నుంచి త్వరగా తన చెయ్యి విడిపించుకొని ఆ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ప్రిన్సిపల్ ఆఫీస్కి. ఇక్కడ హీరో ఉండి తను ఆపాలని ట్రై చేస్తూ ఉంటాడు, కానీ తను మాత్రం ఆగకుండా ఆ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. వెళ్ళేసరికి ఇక్కడ తనుండి తిరిగి వచ్చేదాకా హీరో ఆనే ఎదురు చూస్తూ ఉంటాడు. చూసిన తనుండి షాక్ అవుతుంది. హీరో ఉండి తనకి మెడిసిన్ ఇస్తాడు. ఇచ్చేసరికి హీరోయిన్ మాత్రం తీసుకోదు. హీరో ఉండి చెప్తుంటాడు, నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ రోజు నా తప్పు కూడా ఉంది నువ్వు లీలలో పడిపోవడానికి, కాబట్టి నేను నీకు మెడిసిన్ ఇస్తున్నాను చెప్పేసరికి హీరోయిన్ కూడా తీసుకుంటుంది. తీసుకునేసరికి హీరో ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడనేమో నెక్స్ట్లో మనకి చూపిస్తారు స్కల్చర్ డిపార్ట్మెంట్ని. స్కల్చర్ డిపార్ట్మెంట్లో వాళ్ళ సార్ వచ్చి చెప్తుంటాడు స్కల్చర్ కాంపిటీషన్ గురించి. చెప్పేసరికి వాళ్ళందరినీ
ప్రిపేర్ అవ్వమని చెప్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళందరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ నుండి ఒక మంచి బ్యూటిఫుల్ స్కల్ప్చర్ ఏర్పాటు చేసి ఉంటుంది. అది చూసిన వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటుంది, "నువ్వు చాలా బాగా ఏర్పాటు చేసావు, స్కల్ప్చర్ చాలా బాగుంది. కానీ మనము ఎంత బాగా చేసినా కానీ హీరోనే చివరికి గెలుస్తాడు. మనం ఒక పని చేద్దామా, అందుకే హీరో లేనప్పుడు మనం వచ్చేసి ఇడికొచ్చేసి హీరో స్కల్ప్చర్ మనం పాడు చేద్దామని" అనేసరికి హీరోయిన్ నుండి అదంతా వింటూ ఉంటుంది. తను వద్దని చెప్పాలనుకుంటూ ఉంటుంది. అంతలోనే దూరంగా వీళ్ళు మాట్లాడుకుంటుంది. హీరో వింటూ ఉంటాడు. అది వాళ్ళకి తెలియదనమాట. హీరో అది వినేసరికి వాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడతాడు. ఇక్కడ వాళ్ళు ఉండి సడన్గా తన్ని చూసేసరికి షాక్ అవుతారు. వాళ్ళు షాక్ అయ్యి తన వైపే చూస్తూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ నుండి చెప్తూ ఉంటారు, "నువ్వేం టెన్షన్ పడకు, నేనేం అలా చెయ్యనులే" అని చెప్తూ ఉంటుంది హీరోయిన్. అది వినేసరికి హీరో ఉండి కోపంగా వాళ్ళిద్దరిని చూసేసి ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ వాళ్ళు ఉండి క్యాంటీన్కి వస్తారు. వాళ్ళు లంచ్ చేసిన తర్వాత హీరోయిన్ నుండి తనుండి మళ్ళీ తన స్కల్ప్చర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండేసరికి అక్కడ రూమ్ మొత్తం చీకటితో ఉండడం వల్ల తనుండి ఏది సరిగ్గా చూడలేకపోతూ ఉంటుంది. తనుండి అనుకోకుండా హీరో స్కల్ప్చర్ కింద పడేస్తుంది. కింద పడిపోయేసరికి హీరో స్కల్ప్చర్ మొత్తం పాడవుతుంది. పాడేసరికి తను ఉండి ఏం చేయాలో అర్థం కాక తనుండి నైట్ మొత్తం ఆనే ఉండి ఆ స్కల్ప్చర్ని సరిచేస్తుంది. సరిచేసేసరికి మార్నింగ్ హీరో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. వచ్చిన తర్వాత హీరో ఉండి తన స్కల్ప్చర్ గమనిస్తూ ఉంటాడు. అది తను చేసిన స్కల్ప్చర్ కాదని తనకు అర్థమవుతుంది. అర్థమయ్యేసరికి తను ఉండి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తాడు, "నేను సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్తున్నానని" చెప్పేసరికి హీరోయిన్ నుండి షాక్ అవుతుంది. అది వినేసరికి తను ఉండి వెంటనే తన వెంట కూడా తను కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ హీరో ఉండి తనని ఆనే డోర్ బయట ఆపేస్తాడు. ఎందుకంటే తను వెళ్ళి ఉంటాడు. తను ఉండి చెప్తూ ఉంటాడు, "నాకు తెలిసి ఇదంతా చేసింది నువ్వేనండి, ఎందుకు ఇదంతా చేసావు" అని చెప్పేసరికి తను ఉండి జరిగిందంతా చెప్తుంది. దాంతో హీరో ఉండి చెప్తూ ఉంటాడు, "అసలుకి నీకు తెలుసా, నువ్వు చేసిన స్కల్ప్చర్ ఎంత డిఫరెంటో, నేను చేసింది నా బ్రెయిన్ ఎంఆర్ఐ, నేను చేసింది నా బ్రెయిన్ ఎంఆర్ఐ స్కల్ప్చర్, అది నువ్వు చేసింది అసలు ఎంత డిఫరెంట్గా ఉంది" అంటూ చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది, "అయితే సరే, మరి నువ్వు ఇప్పుడు చెయ్యి, మన ఇద్దరం కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారో చూద్దాము, నువ్వు ఇప్పుడు చేయొచ్చు కదా" అని చెప్పేసరికి హీరో ఉండి చెప్తుంటాడు, "అసలు నువ్వు నాతో కాంపిటీషన్ చేయడానికి నీకు అర్హతనే లేదని" చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఉండి తన్ని చూస్తూ ఉంటుంది కోపంగా. ఇక్కడ వాళ్ళ సార్ ఉండి ఒక్కొక్కరి స్కల్ప్చర్ తను టెస్ట్ చేస్తూ వస్తుంటాడు. చూస్తూ వస్తూ ఉంటాడు. చూస్తూ వచ్చేసరికి ఇక్కడ హీరో స్కల్ప్చర్ చాలా అంటే చాలా నచ్చుతుంది తనకి. తనని కాంపిటీషన్ విన్నర్గా చెప్పబోతూ ఉంటాడు. అంతలోనే హీరో ఉండి ఆపేసి తన నుండి జరిగిందంతా చెప్తాడు. "నిజం, ఇది నా స్కల్ప్చర్ కాదు, ఇది హీరోయిన్ చేసిందని" చెప్పేసరికి వాళ్ళ సార్ ఉండి అయితే సరే వేరే వాళ్ళని ప్రకటిస్తాడు, వేరే వాళ్ళ స్కల్ప్చర్ విన్నర్గా. అది వినేసరికి హీరో కంటే అస్సలకి నచ్చదు. తను ఓడిపోయానని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ నుండి పబ్లిక్ బాత్రూమ్కి వస్తుంది తను ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఉండి తనతోటి ఉండి చెప్తూ ఉంటుంది, "నీకు ఒక విషయం తెలుసు, ఇక్కడికి ఒక అమ్మాయి బాత్ తీసుకోవడానికి వచ్చింది. తను ఉండి ఫ్రెష్ అప్ అవుతూనే ఆమె చనిపోయింది. అప్పటి నుంచి ఆ డోర్ని ఎవ్వరు ఓపెన్ చేయటం లేదు" అని చెప్పేసరికి ఇక్కడ హీరోయిన్ అదంతా వినేసరికి తను చాలా అంటే చాలా భయపడిపోయి ఉంటుంది. తను ఉండి అదే డోర్ని చూస్తూ ఉంటుంది. తను వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన డోర్ని చూస్తూ ఉంటుంది. తను ఉండి ఏదో ఒకటి అవుతుందిలే అని చెప్పేసి తను ధైర్యం చేసేసి ఆ డోర్ని ఓపెన్ చేస్తుంది. డోర్ని ఓపెన్ చేసేసరికి తను గమనిస్తుంది లోపల అందరూ బాయ్స్ ఉండి ఫ్రెష్ అప్ అవుతూ ఉండడం తను గమనిస్తుంది. అది గమనించేసరికి తను ఉండి షాక్లో ఉంటుంది. అదంతా చూసేసరికి తను షాక్లో ఉండేసరికి సడన్గా అక్కడ అందరూ అరుస్తున్నారు. చప్పుడు వచ్చేసరికి హీరో బయటకు వస్తాడు. బయటకు వచ్చేసరికి హీరోయిన్ని ఆడ చూసేసరికి తను వెంటనే తన టవల్ తీసి తన ఫేస్ పై వేసి తనని బయటికి పంపిస్తాడు. బయటికి పంపించేసి తను డోర్ వేసేస్తాడు. డోర్ వేసేసరికి ఇక్కడనేమో మనకి చూపిస్తారు, సంగ్సీని చూపిస్తారు. సంగ్సీ ఉండి తను స్పోర్ట్స్లో తను బిజీగా ఉంటే ఆడికి ఒక అమ్మాయి వస్తుంది. తను డ్యాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తను వచ్చేసి తను ఉండి చెప్తూ ఉంటుంది, "ఇప్పుడు స్పోర్ట్స్ ఇంకా స్కల్ప్చర్ ఇంకా డ్యాన్స్ డిపార్ట్మెంట్కి మధ్యలో బాస్కెట్బాల్ మ్యాచ్ ఉంది, నువ్వు ఎలాగైనా నాకు సహాయం చేయాలి మాకు" అని అడిగేసరికి తను నుండి కూడా ఈజీగా ఒప్పుకుంటాడు. ఇక్కడ తన పేరు వచ్చేసి లింగ్వి. తను ఉండి తన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ తను కూడా ఈజీగా ఒప్పుకుంటాడు. తను ఒప్పుకునేసరికి ఇక్కడ తను ఉండి థ్యాంక్స్ చెప్పేసి ఆ నుంచి తన హాస్టల్ రూమ్కి వెళ్తుంది. ఆడికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటుంది, "ఈరోజు నేను పబ్లిక్ బాత్ రూమ్లో నేను చూశాను, ఒక అమ్మాయి దగ్గర హీరో టవల్ ఉండడం చూశాను. అలాంటివి ప్రైవేట్ వస్తువులు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి మాత్రమే ఇస్తారు" అని చెప్తూ ఉండేసరికి ఇక్కడ తను ఉండి అదంతా విని షాక్ అవుతుంది. ఎందుకంటే తను హీరోని తన హై స్కూల్ నుంచి తను లవ్ చేస్తూ వస్తూ ఉంటుంది అనమాట. హీరో అంటే తనకి చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది. అదంతా వినేసరికి తను షాక్ అవుతుంది. అంతేకాక అప్సెట్ కూడా అవుతుంది. ఇక్కడనేమో మనకి చూపిస్తారు వాళ్ళ యొక్క స్పోర్ట్స్ డేకి వాళ్ళ యొక్క
బాస్కెట్ బాల్ మ్యాచ్కి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అందరూ ప్రిపేర్ అవుతూ ఉండేసరికి ఇక్కడ హీరోయిన్ని అనుకోకుండా తను అనుకోకుండా తనని గుద్దుకుంటుంది. గుద్దుకునేసరికి తన చేతిలో ఉన్న వాటర్ ఉండి తన డ్రెస్పై పడేసరికి ఇక్కడ తనుండి సారీ సారీ అని చెప్తూ ఉంటుంది. అంతలోనే అది చూసిన హీరో ఉండి తన దగ్గరికి వచ్చేసి తన జాకెట్ తనకి ఇస్తాడు. ఇచ్చేసరికి తనుండి అదంతా చూసరికి షాక్ అవుతుంది. ఇక్కడ హీరోయిన్ మాత్రం తన జాకెట్ తిరిగి ఇస్తుంది. తిరిగి ఇచ్చేసి తనుండి చెప్తూ ఉంటుంది, నేను వెళ్తా నీ నుంచి అని చెప్పేసి తన నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది వాష్రూమ్కి. తను వాష్రూమ్కి వచ్చిన తర్వాత తనుండి తన అద్దంలో చూసుకుంటూ తనుండి చెప్తూ ఉంటుంది, నేను అనుకున్నంత బ్యాడ్ ఏం కాదు హీరో అని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ తన యొక్క డ్రెస్ ఉండి డ్రై చేసుకుంటూ ఉంటుంది. తను డ్రై చేసుకున్న తర్వాత ఇక్కడనేమో నెక్స్ట్ డే స్పోర్ట్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. కల్చర్ డిపార్ట్మెంట్కి ఇంకా డ్యాన్స్ డిపార్ట్మెంట్కి మధ్యలో బాస్కెట్బాల్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ హీరో ఉండి హీరోయిన్ దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటాడు, నీకేం చేయాలో తెలుసు కదా అని చెప్పేసరికి హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది, నాకు తెలుసు, నేను ఖచ్చితంగా నా బెస్ట్ ఇస్తానని చెప్పేసరికి హీరో ఉండి చెప్తూ ఉంటాడు, ఏం అక్కర్లేదు, నువ్వు ఒక పక్కల గమ్ము నిలబడు అంతే చాలని చెప్పేసరికి ఇక్కడ హీరోయిన్ నుండి అప్సెట్ అవుతుంది. తను ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు అస్సలకి గేమ్ అస్సలకి నీకు రానే రాదు, అందుకే నువ్వు చేసే మంచి పని ఏంటంటే పక్కలో గమ్ము నువ్వు నిలబడని చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను అది చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. కాంపిటీషన్ స్టార్ట్ అయ్యేసరికి అందరూ బెస్ట్గా ఆడుతూ ఉంటారు. డ్యాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ బెస్ట్గా ఆడుతూ ఉంటారు. వాళ్ళందరి చేరప్ చేస్తూ ఉంటారు. అందరు ఇక్కడనేమో మనకి చూపిస్తారు. డ్యాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అమ్మాయిలు ఉండి హీరోయిన్ని వాళ్ళు హర్ట్ చేస్తూ ఉంటారు, తన్ని కొడుతూ ఉంటారు, తనకి నొప్పి వచ్చేలాగా. తన నుండి అదంతా ఎవరితో చెప్పదనమాట. తను అక్కడ ఉన్న వాళ్ళందరూ గర్ల్స్ తన్ని అటాక్ చేస్తూ ఉండడం చూసిన హీరో ఉండి ఇంకా సంగ్స్ ఉండి ఆగిపోతారు. వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు గేమ్ మధ్యలో. ఇక్కడ వాళ్ళు ఉండి తన్ని హర్ట్ చేస్తూ ఉండటం చూస్తూ ఉంటారు. అంతలోనే హీరోయిన్ నుండి సంగ్సీ వైపు అలా పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చేసరికి తను చూస్తాడు, తన మెడపై ఒక గుర్తు ఉండడం చూస్తాడు. అది చిన్నగున్నప్పుడు తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా అదే గుర్తుండి ఉంటుంది. తను అది చూసేసరికి షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తన్ని ఇంకా మిస్ అవుతూ ఉంటాడనమాట. తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ని తన్ని ఇంకా మిస్ అవుతూ ఉంటాడు. ఆ గుర్తు తనపై కూడా చూసేసరికి తను షాక్లో ఉండి ఉంటాడు. తను గేమ్లో కూడా ఫోకస్ చేయలేకపోతూ ఉంటాడు. ఇంతటితో మన ఈ డ్రామా పార్ట్ 1 ఈయనే ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డ్రామాస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి.